హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మినీ బ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేసాను. చిన్న వీడియో కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ టైం మేము ఫ్రెండ్స్ అంతా కలిసి టూర్కి వెళ్ళిన వీడియో పెట్టాను కదా. సో లాస్ట్ వీడియో ఒకటి పెడతానన్నాను కానీ లేట్ అయిపోయింది, సారీ. సో శ్రీరంగం టెంపుల్ దర్శనం అయిపోయాక మేము అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ గుడి గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. ఈ టెంపుల్ 7వ శతాబ్దం నాటిదంట. ఎంత పాతదో కదా. మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తి పీఠం ఈ అమ్మవారి గుడి. ఇక్కడ జోగులాంబ అమ్మవారు మరియు బాలబ్రహ్మేశ్వర అంటే శివుడు కొలువై తీరే ఉన్నారు. సంవత్సరం మొత్తం అలంకరణతో కనిపిస్తారు ఈ అమ్మవారు. కానీ ఒక వసంత పంచమి రోజు మాత్రం మనకు నిజరూప దర్శనం చేసుకునే అదృష్టం కలుగుతుంది. తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. చాలా బాగుంటుంది టెంపుల్ కి వస్తే. మేమైతే ఫస్ట్ వెళ్ళగానే బాలబ్రహ్మేశ్వర శివుని దర్శనం చేసుకున్నాము. అక్కడ పంతులు గారు 7 గంటలకి హారతి అయిపోతుంది, త్వరగా వెళ్ళండి అని చెప్పారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకైతే హారతి ఉంటుంది. ఆ హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ గుడి గురించి, ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయాలైతే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ అమ్మవారు ఇక్కడ ఎలా ప్రతిష్ఠింపబడ్డారనేది ఒక చరిత్రే ఉందండి. పురాణ కాలంలో సతీదేవి మరణించబడింది. సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపం దాల్చాడంట. తన భార్య శరీరాన్ని చేత్తో తీసుకొని ప్రపంచాన్నే నాశనం చేయసాగాడంట. శివుడు ఆగ్రహం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించిన శరీరం 51 భాగాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పడుతుంది. అలా తన పై దవడ జుట్టు పడిన ప్రదేశం ఈ అలంపూర్. భారతదేశంలో ఉన్న 18 శక్తి పీఠాల్లో ఇది 5వది. ఇక్కడ శక్తి ఎంత ఉగ్ర రూపంలో ఉంటుంది. ఈ అమ్మవారిని దగ్గర నుంచి చూడాలంటే మనకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. అమ్మవారి శిరస్సు మీద బల్లి, తేలు, కపిలం, కపాలము కనబడతాయి. ఈ అమ్మవారి రూపం జీవన చక్రానికి ప్రతీక. ఈ జోగులాంబని యోగులకు అమ్మగా పిలుస్తారు. ఈ అమ్మవారిని శ్రద్ధగా ఉపాసన చేసిన వారికి సిద్ధి లభిస్తుందని నమ్ముతారు. ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 200 కిలోమీటర్లోనే ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారి గుడి గురించి అయితే చాలా చరిత్ర ఉంది, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలే నేను ఈ వీడియోలో చెప్పాను. సో మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. హారతి ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి గబగబా వెళ్ళాము. హారతి కూడా అందుకున్నాము. చాలా సంతోషంగా అనిపించిందండి. మా టీమ్ లీడర్, మా గ్రూప్ లీడర్, అదే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి అందరం హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకున్నాము ఇంత మంచి మంచి టెంపుల్స్ని మాకు చూపించినందుకు. ఇంకా వెళ్తూ బయట షాపింగ్, గుడి బయట కొంచెం షాపింగ్ ఉంటే అది కూడా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక డాబా దగ్గర ఆగి పనీరు, పరాటా ఎవరికి కావాల్సింది అవి తీసుకొని తిని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి చేరుకున్నాము. మేము చేరుకునేసరికి 2 అయింది. బాగా అలసిపోయాము. ఒకే రోజు 5 టెంపుల్స్ అంటే మాటలు కాదు కదా. అందులో ప్రతి ఒక్క టెంపుల్లో నిదానంగా దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాము. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఇది మా టూర్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.